హలో అందరికీ నమస్కారం. పరకామణి విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకి కౌంటర్గా విలేకరులు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడండి. అతని స్వభావం ఏంటి, అతను ఎందుకు రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు, ఆ మాటలు వింటే మనకి ఇట్టే అర్థమవుతుంది. చాలా భయం కూడా వేస్తుందండి. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. Recently, Jagan Mohan Reddy have commented that it's a small issue why the government is taking it as a big issue in Parakamani case. What do you say on this? So that is the advantage of, can he do the same thing? I don't have any personal issue with him, but I would like to ask only one question. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why when it comes to Hindus, how could you say it just like that? Islam? I think that's not right. Being అది ఒక చిన్న విషయం కదా, దానికి ఎందుకు వీళ్ళు రాజకీయంగా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? $72,000 విలువైన $900 నోట్లు అతను చోరీ చేస్తుంటే మేము సీసీ కెమెరాలు పెట్టేసి 360 డిగ్రీ సీసీ కెమెరాలు మేము ఫిక్స్ చేయడం వల్ల అతను దొరికాడు. తర్వాత చట్ట ప్రకారం ఏది చేయాలో అది చేశాము. ఇప్పుడు ఎందుకు ఆ చిన్న విషయాన్ని రాజకీయంగా నానాయాగి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి. దానికి పవన్ కళ్యాణ్ ఎక్కడి దాకా తీసుకెళ్ళాడంటే, డస్ హీ డేర్ టు సే ద సేమ్ థింగ్ అబౌట్ ఇస్లాం? డస్ హీ డేర్ టు సే ద సేమ్ థింగ్ అబౌట్ హిజ్ ఓన్ రిలీజియన్ క్రిస్టియానిటీ? వై హీ సేస్ అబౌట్ హిందూయిజం అని చెప్పేసి, అసలు మతానికి ఆ దొంగతనానికి ఎక్కడ సంబంధం ఉందండి? ఎక్కడ సంబంధం ఉంది? సరే, పోనీ పవన్ కళ్యాణ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మతభావంతో బిహేవ్ చేశారంటే ఏం చేయాలండి? అక్కడ పరకామణిలో పనిచేసే వాళ్ళందరూ హిందువులు, దొంగతనం చేసింది ఒక హిందువు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనం చేశారు, కోర్టులో ప్రవేశపెట్టాము, కోర్టు శిక్ష విధించింది. అంతకంటే ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఎక్కడ కూడా దొంగని కాపాడే ప్రయత్నం అయితే చేయలేదండి. పోనీ కాపాడే ప్రయత్నం చేశాను అనుకుందాం ఒక సెకండు. ఎవరిని కాపాడే ప్రయత్నం చేశారు? హిందువులనే కదా. అంటే హిందూ మతాన్ని ఇంకా ఎక్కడ తక్కువ చేసినట్లండి? ఎక్కడ తక్కువ చేసినట్లు? ఇప్పుడు హిందువులు కాబట్టి శిక్షించేసి, వారి మతం కాబట్టి వారి మతంలోని వారిని ప్రొటెక్ట్ చేసుకున్నాను అనుకో, అందులో స్వార్థం ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు ఆ దొంగతనం చేసిన వ్యక్తి బయటకు వచ్చి కన్నీటి పర్యంతమై, నేను నా ఆస్తిలో ఇంత భాగాన్ని దేవుడికి ఇచ్చాను, నేను నా తప్పును ఒప్పుకున్నాను, కానీ నన్ను బెదిరిస్తున్నారు, నేను ఎవరి గురించో మాట్లాడుతున్నాను, ఎవరికో ఒత్తాసు పలుకుతున్నానని, నన్ను ఇబ్బంది పెడుతున్నారని అతను కన్నీటి పర్యంతమై బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాడు. అసలు ఇందులో మత కోణం ఎక్కడుందండి? పవన్ కళ్యాణ్ చూస్తే అండి నాకు నిజంగా చాలా భయమేస్తుందండి. ఇంతటి డేంజరస్ పొలిటీషియన్ని నేను నా జీవితంలో చూడలేదండి. చాలా ప్రమాదకారి, సమాజానికి చాలా ప్రమాదకరం పవన్ కళ్యాణ్తో. హీఈస్ వెరీ డేంజరస్ టు ద సొసైటీ అండ్ ఆల్సో హీఈస్ అ బిగ్ థ్రెట్ టు డెమోక్రసీ అండి. ఎంతోమంది రాజకీయ నాయకులు నేను చూశాను, కానీ ఇట్లా బోడిగుండుకు మోకాలకు ముడేస్తూ, ఏ ఎండక గొడుగు పడుతూ, ఊసరి వెళ్ళి కంటే ఘోరంగా రంగులు మారుస్తూ, ప్రతి అవకాశాన్ని నేను రాజకీయంగా ఎదగడానికి ఎలా వాడుకోవాలని ఆలోచించే రాజకీయ నాయకుని నేను జీవితంలో చూడలేదండి. అసలు భయమేస్తుందండి. అంటే ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులైతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుందండి. ఎక్కడ ఇస్లాం ఉంది, ఎక్కడ క్రిస్టియానిటీ ఉంది ఆ ఇష్యూలో? ఎక్కడుందండి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని లేకపోతే మత విశ్వాసాన్ని వాళ్ళు బూచిగా చూపిస్తూ రాజకీయం చేయాలనుకున్నారండి. ఎంత దారుణం అండి అసలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మత విశ్వాసాల గురించి కానీ, మతాల గురించి కానీ చెడుగా చెప్పారండి? కులభావం పెంచుకోమని చెప్తాడు, మత విశ్వాసాలపైన మాట్లాడతాడు. అసలు ఇతను ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ని. ముచ్చుమరిలో తప్పిపోయిన బాలిక హిందువు, సుగాలి ప్రీతి ఒక హిందువు, మా జమ్మలమడుగులో రేప్ చేసి చంపబడ్డ 3 ఏళ్ల బాలిక హిందువు, అనంతపురంలో 14 ఏళ్లుగా రేప్ చేయబడ్డ బాలిక హిందువు, బద్వేల్లో మానభంగం చేసి ఒక అమ్మాయిని చంపారు, ఆ అమ్మాయి హిందువు, మదనపల్లిలో యాసిడ్ దాడి జరిగిన ఆ అమ్మాయి హిందువు. మరి వాళ్ళందరి రక్షణ ఎక్కడ పవన్ కళ్యాణ్? ఎందుకు నువ్వు ఇట్లా
మా హిందూ మతాన్ని నీ స్వార్థ రాజకీయాల కోసం వాడాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్. ఏం సాధించాలనుకుంటున్నావు నువ్వు? కులభావం పెంచుకోండి అంటావు, మత విశ్వాసాల గురించి మాట్లాడతావు, అసలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తావు. నేను ఒకటి మాత్రం కరాఖండిగా చెప్పగలనండి, యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను చంద్రబాబు గారి గురించి కూడా ఇతను డేంజరస్, ఇతను సొసైటీకి ప్రమాదకారి అని నేను ఎప్పుడు చెప్పనండి. బికాస్ వారి రాజకీయాలు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి, వారి రాజకీయాల్ని మనం ఇంతకుముందు విమర్శించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు హుందాగా నడుచుకుంటారండి, హుందాగా వ్యవహరిస్తారు. పవన్ కళ్యాణ్ అలా కాదండి, హీఈస్ వెరీ 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 డేంజరస్ టు ద సొసైటీ. అంటే ఇంకా నేను అనుకున్న దానికోసం లేకపోతే నాకు లాభం చేకూరుతుందంటే నేను ఎంత దాకైనా పోతాను. అక్కడ కారణం ఉన్నా లేకపోయినా అకారణంగా నేను దాన్ని పెద్ద చేయాలని ట్రై చేస్తాను. ఇప్పటంలో పోయినాడు, గోడ కూలింది అని చెప్పేసి మట్టి కొట్టుకొని పోతారని మాట్లాడతారండి. రిషికొండ భవనాల దగ్గరికి అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ సునామీ వస్తే ఏం చేస్తారు, తుఫాన్లు వస్తే ఏం చేస్తారు, ఆ మట్టిలో జగన్మోహన్ రెడ్డి గారు కూరుకుపోవాలి అని మాట్లాడతారండి. ఆ వ్యక్తి మాట్లాడాడు ఇవన్నీ. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటారు, లేకపోతే పెయింటింగ్కి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు అంటారు. ప్రతిదీ అబద్ధం అండి. మా నాన్న దీపారాధనతో సిగరెట్ వెలిగించుకున్నాడని ఆయనే చెప్పాడు. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే అని చెప్పేసి నాకు చిన్నప్పుడు జ్వరం వస్తే పాట పాడేవాడు, అంత దైవభక్తి మాకుంది అంటాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, యూ ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. నువ్వు ముందు పాటించు, నువ్వు అనుసరించు, తరువాత 10 మందికి బోధించు అని దాని అర్థం అండి. ఇప్పుడు నేను ఇది మాట్లాడాను అనుకోండి, నాకు మాట్లాడాలనిపిస్తుందే మాట్లాడతాను. ఎందుకంటే ఇది నేను మాట్లాడేది మనస్తత్వం గురించి, వ్యక్తిగత జీవితాల గురించి కాదు, మనిషి మనస్తత్వం గురించి. నువ్వు ప్రేమించినప్పుడు, నువ్వు వివాహం చేసుకున్నప్పుడు నీకు మతం గుర్తుకు రాలేదు, దేశభక్తి గుర్తుకు రాలేదు, జాతీయవాదం గుర్తుకు రాలేదు. సరే, రాకపోయినా తప్పు కాదు, దాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎందుకంటే అది వ్యక్తి స్వేచ్ఛ, ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. నీ కుమారుడికి నువ్వు మార్క్ అని పేరు పెట్టావు, సరే, అది కూడా తప్పు కాదు. ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను అండి, ఎవరైనా వ్యక్తిగత జీవితాల గురించి, ఎందుకంటే నాకు చాలా 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 కోపం వస్తుంది, చిర్రెత్తుకొస్తుంది, ముందే చెప్తున్నాను. ఇక్కడ ఎవరు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లేదండి. యూ ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. నువ్వు ముందు పాటించు, తరువాత అందరికీ చెప్పు అన్నది నా ఉద్దేశం అండి. ఇక్కడ నువ్వు విదేశీ రాయల్ని పెళ్లి చేసుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు, మాకు కూడా అభ్యంతరం లేదు, నేను ఎప్పుడు కూడా మాట్లాడను, అది మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండవది, నీ కొడుకుకు నువ్వు మార్క్ అని పెట్టుకోవడం ఎక్కడ మాకు అభ్యంతరం లేదు, ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ సనాతన ధర్మం ఎక్కడుందండి? ఈరోజు వచ్చేసి నేను ఒక్కనే సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని నువ్వు మాట్లాడతావు, అది కూడా ఎక్కడ? రాజకీయ వేదికల్లో మాట్లాడతావా నువ్వు? నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రేమించడానికి, నువ్వు వివాహం చేసుకోవడానికి, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవడానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడ మతం గురించి అవసరం లేదు, జాతీయవాదం గురించి అవసరం లేదు. సరే, ఫైన్ ఫైన్, మేము ఎక్కడ కాదనట్లేదు, అది నీ ఇష్టం. నీ అభిమతానికి అనుగుణంగా నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగం కల్పించింది, సో మనం చేసుకోవచ్చు. ఏది తప్పు కానే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా అండి, తప్పు కానే కాదు. కానీ రాజకీయాల్లోకి వచ్చేలోపు నువ్వు మతాలను ఎందుకు పైకి లేపుతున్నావు? అసలు నా హిందూ మతానికి రాజకీయాలకు ఏం సంబంధం అండి? మతం అన్నదండి, నేను చెప్తున్నాను, తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను, చాలా 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 వ్యక్తిగత విషయం అండి అది. మత విశ్వాసం అన్నది పూర్తిగా వ్యక్తిగతం. మనం ఎందుకు దేవుళ్ళని నమ్ముతాము? దేవుడు అంటే నమ్మకం, ఒక భరోసా. నేను నా దేవుణ్ణి నమ్మితే నాకు ప్రశాంతత ఉంటుంది, నేను ఏదైనా పని చేయగలను, నాకు దేవుడు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తాడని నేను నమ్ముతానండి. హిందువులలో కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి, ప్రేమ. నాకు దైవభక్తి నాకు ఉండాల్సినంత నాకుంది, ఎవరితో మనం కంపేర్ చేసుకోలేము. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను అంటే ఇతర దేవుళ్ళని నేనేమైనా తక్కువ చేసినట్లా అండి? నా విశ్వాసం అది, నా మత విశ్వాసం నాకుంది. ఇంకొకరు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు, ఇంకొకరు వినాయకుడిని పూజిస్తారు, లేకపోతే శివుణ్ణి పూజిస్తారు, కృష్ణుణ్ణి పూజిస్తారు. ఎవరి విశ్వాసం వాళ్ళది. మత విశ్వాసం అన్నది పూర్తిగా వ్యక్తిగతం. జగన్మోహన్ రెడ్డి గారి మత విశ్వాసం ఆయనది, ఇంకొకరి మత విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. దాన్ని రాజకీయాలతో ఎందుకు ముడిపెట్టాలి? ఒకటే ఒక కారణం, రాజకీయంగా నేను ఎదగాలి అన్న నీచపు నికృష్టపు బుద్ధి ఉన్న వాళ్ళే అట్లా చేస్తారండి.
పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. వెరీ 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 డేంజరస్ పర్సన్ అండి పవన్ కళ్యాణ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది నాకు పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో వ్యక్తిగత ద్వేషంతోనో నేను మాట్లాడట్లేదండి. సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి పవన్ కళ్యాణ్ 100% కంకణం కట్టుకొని అతను ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? పరకామణిలో దొంగతనం చేసింది మన హిందూ దొంగ అయితే చూసి వదిలేద్దాం, ముస్లిం దొంగ అయితే జైల్లో వేద్దాం, క్రిస్టియన్ దొంగ అయితే ఎక్కువగా కొడదాం అనేది ఏమైనా కొత్త చట్టాలు తీసుకొస్తారండి వీళ్ళు? ఎంత దారుణం అండి. ఇప్పుడు దొంగ దొంగ అంతే అయిపోయి, దొంగతనం జరిగింది, పట్టుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడున్న టీటీడీ పాలక మండలి వాళ్ళు పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు? 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి భవనం కట్టి సీసీ కెమెరాలు అన్నీ పెట్టి అలాంటివి జరగకూడదని చెప్పేసి పట్టుకున్నారు. ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటండి అందులో? పవన్ కళ్యాణ్ గారు, నేను మళ్ళీ చెప్తానండి, హీఈస్ అ బిగ్ 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 థ్రెట్ టు ద డెమోక్రసీ అండి. అతను ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. దానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అన్నవాడికి, నేను మళ్ళీ చదువుకోని వాళ్ళని నేను అగౌరవపరచట్లేదండి, రాజకీయాలు చేయాలన్న బేసిక్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. ఎడ్యుకేషన్ కూడా పక్కన పెట్టండి, అది మనం వయసు పెరిగే కొద్దీ నేర్చుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం అనేది చాలా 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 డేంజరస్ అండి. చాలా కన్నింగ్ పవన్ కళ్యాణ్, వెరీ వెరీ కన్నింగ్. నేను నాస్తికుణ్ణి అని చెప్పింది పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్న నాగబాబు ఎన్నో వందల మెసేజ్లు పెట్టాడండి ట్విట్టర్లో, దేవుడు లేడు ఏం లేడు. పవన్ కళ్యాణ్ అన్నాడు, మా నాన్న అంటాడు దేవుడు లేడు దయం లేదని. నేను చిన్నప్పుడు బ్యాప్టైజ్ అయ్యాను అంటాడు. నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడు. మళ్ళా రాజకీయం వచ్చే లోపల హరే రామ 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 హరే. నువ్వు హిందూయిజాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఒక హిందూగా నేను కూడా ఒప్పుకుంటా. దానికి రాజకీయం అనేది ఎందుకు నీకు వేదిక? రాజకీయం పక్కన పెట్టి నువ్వు హిందూయిజాన్ని ముందుకు తీసుకెళ్ళు, ఎవరు కాదంటారు? రాజకీయాలకు మతాలకు ఏమిటి సంబంధం? నా మత విశ్వాసం నాది, అయిపోయింది. ఇంకా ఏంటి సంబంధం అండి రాజకీయాలకి? వెరీ 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 డేంజరస్ పర్సన్ అండి. నాకు అతను ఆ మాటలు విన్నప్పటి నుంచి నేను చాలా మెసేజ్లు కూడా పెట్టాను ట్విట్టర్లో. నాకు చాలా అంటే కంపరంగా ఉంది. ఇటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడైతే రేపు నెక్స్ట్ జనరేషన్ పిల్లల పరిస్థితి ఏంటండి? పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలకు చెప్తాడా, నువ్వు హిందువులతోనే ఫ్రెండ్షిప్ చేయి, నువ్వు ముస్లింలతో నువ్వు క్రిస్టియన్స్తో ఫ్రెండ్షిప్ చేయకు, నేను నా పిల్లల్ని హిందువులు ఉన్న స్కూల్కే పంపిస్తాను? అలా పంపించడానికి కూడా నువ్వే అన్నావు కదా, నా పిల్లలు ఇద్దరు క్రిస్టియన్స్ అని. అంటే ఏ విధంగా ఈ సమాజాన్ని చూడాలనుకుంటున్నాడండి పవన్ కళ్యాణ్? అసలు అక్కడ పరకామణిలో దొంగతనం జరిగింది, ఒక దొంగ దొంగతనం చేశాడు, ఆ దొంగకు శిక్ష పడింది. మత సంబంధం ఎక్కడుందండి దానికి? పవన్ కళ్యాణ్ గారు, వీఆర్ ఆల్ అషేమ్డ్ ఆఫ్ యూ. చాలా వర్స్ట్గా ఉంది మీ బిహేవియరు. మీరు ఇప్పటి నుంచైనా దయచేసి మతం గురించి మాట్లాడడం మానేయండి. లేదు నేను మతాల గురించి మాట్లాడుతూనే ఉంటాను అంటే రాజకీయాలు మానేయండి. ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. చాలా చాలా భయం వేస్తుందండి ఇటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారిది డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్, కానీ అది సొసైటీకి థ్రెట్ అయితే కాదు. పవన్ కళ్యాణ్ చేసేది సొసైటీకి పెద్ద డేంజర్. పవన్ కళ్యాణ్ అనేవాడు థ్రెట్ టు ద సొసైటీ. వద్దండి, ఇటువంటి రాజకీయాలు వద్దండి. మనం అభ్యుదయ భావాలతో అభివృద్ధి వైపు అడుగులేస్తూ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అభ్యున్నతి కోసం మనం పాటుపడదాం. ఇదేందండి పవన్ కళ్యాణ్? క్రిస్టియానిటీ, ముస్లిము, హిందూ రాజకీయాల్లో ఎక్కడతా ఉందండి? ఎవరి విశ్వాసాలు వాళ్ళవి? ఎవరు రుద్దుతున్నారు? పవన్ కళ్యాణ్ నువ్వు రుద్దాలని చూస్తున్నావు నీ మత విశ్వాసాలని. అది కూడా ఏది, నీకు మతం పైన ప్రేమతో కాదు, ఆ మతాన్ని వాడుకొని రాజకీయం చేయాలన్న దురుద్దేశంతో నువ్వు చేస్తున్నావు పవన్ కళ్యాణ్. షేమ్ ఆన్ యూ. వీఆర్ ఆల్ అషేమ్డ్ ఆఫ్ యూ. వద్దు పవన్ కళ్యాణ్, ఇది చాలా చాలా డేంజర్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. వద్దు ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. మా రాష్ట్ర ప్రజల బాగోగులు కూడా చెప్తున్నాయి. ఇది రాజకీయాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినారా? దానికంటే కూడా వాట్ అబౌట్ అవర్ నెక్స్ట్ జనరేషన్? ఇతనా మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తా అనేది ఇతనా? ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను. ఒకవేళ నేను నిజంగా పవన్ కళ్యాణ్ సపోర్టర్ అయినా ఫ్యాన్ అయినా నేను హర్షించండి. వద్దు. కులాల ప్రస్తావనలు, మతాల ప్రస్తావనలు, అది మనల్ని ఇంకా అధఃపాతాలానికి తొక్కుతుందే తప్పితే, నేను చెప్పేది రాజకీయాల్లో అండి,
మీ కులాలను మీరు అభిమానించుకోండి. మీరు మీ మత విశ్వాసాల్ని పాటించండి. ఎవరికీ అభ్యంతరం లేదు. రాజకీయాల్లో అవసరం లేదండి. అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ వద్దు పవన్ కళ్యాణ్.